జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎర్రవల్లి చౌరస్తా వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సుకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో నలుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బయటపడ్డారు. ఓ మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో ఆమె బస్సులోంచి బయటకు రాలేకపోయింది. ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈలోపు మంటలు తీవ్రం కావడంతో బస్సులోని మహిళ సజీవ దహనమైంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటల్లో ఫైర్ అయిపోయి చనిపోయింది. ఇంకా దెబ్బలు తగిలిన వల్లనే మా అంబులెన్స్ లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం. ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేసేసాం. నేను హైదరాబాద్ మ్యారేజ్ కి పోయి రిటర్న్ అక్కడ 12 గంటలకు బయలుదేరినాము. మేము వచ్చే లోపల ఇక్కడ 3-5 నిమిషాలు అయింది. ఇక వచ్చే లోపల బస్సు బోల్తపడి ఇది అంటే అంత లోపల వాళ్ళు తీసుకుంటారు అనమాట. దాంట్లో మేము సహాయ సహకారం అందించినాము. బండి మేము ముందర పెట్టేసినాము మా ఇన్నోవా. ఆడ వచ్చే లోపల మళ్ళీ ఇంకో ఆమె శబ్దం వస్తుంది, ఇక్కడ కాపాడండి కాపాడండి అని చెప్పి. అది ఆ అగ్గికి ఆ టైర్ బస్ట్ అయిందో ఏం బస్ట్ అయిందో తెలియదు, కానీ ఆ సౌండ్ వచ్చే లోపల ఇక దూరం జరిగి అంత జరగని చెప్పి ఆడ ఒక 20 మంది మా ఈనో కాడ వచ్చి ఆగిండ్రి. వాళ్ళు మేము పోతాం, ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు వణుకుతుండ్రి. మొత్తం 3 బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆగింది. అది కరెంట్ ఇంకో బస్సు. మేము తీసుకుపోతాము, 100 రూపాయలు ఛార్జీలు వేయాలి మాకంటే. సరే మేము ఇస్తామంటే వాళ్ళకి అడిగితే పోతారంటే పోతామంటే మీ ఇస్తారు పైసలు ఉంటే లేదు, మాతో డబ్బులు ఏమి లేవు సార్, మేము పోతాం, మేము కాళ్ళు మొక్కి ఎదురు చేసేటట్టు తీసుకొని మా సహాయం అని చెప్పి 20 మంది సహాయ సహకారం చేసి వాళ్ళకు బస్సు ఎక్కించి పంపిస్తాం. వాళ్ళు చిత్తూరు పోవాలంట వాళ్ళు అంతా. రైట్, ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శశిని అడిగి. శశి, గుడ్ మార్నింగ్ గాయత్రి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎర్రవల్లి మండలము బీచ్పల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఓల్వా బస్సు అదుపు తప్పి బోల్తా పడి షార్ట్ సర్క్యూట్ కు గురైంది. ఈ సంఘటనలో ఒక ప్రయాణికురాలు సజీవదానం కాగా 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపుగా 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచ్పల్లి వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేశారు. ఈ లోపలనే షార్ట్ సర్క్యూట్ తో బస్సు మంటలు కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు బయటపడే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో ఒక మహిళా ప్రయాణికులు అందులోనే చిక్కుకొని సజీవన దహనమైంది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలో ఉన్న మరికొంతమంది హుటాహుటిన ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటనకి చేరుకొని సహాయ సహకారాలు చేపట్టారు. అది సమీపంలో ఉన్న గద్వాలకు చెందిన కాంగ్రెస్ నేత ఖలీము తదితరులు అక్కడికి వెళ్లి ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చడంలో తన వంతు పాత్రను పోషించి మిగతా వారు వారి గమ్యస్థానాలు చేర్చుకోవడానికి వీలుగా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 20 మందికి అందజేసి తన మానవత్వం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సింది. అయితే ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణము డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తుంది. ఈ బస్సుకు దాదాపుగా 2 డ్రైవర్లు ఉంటారు. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఒక డ్రైవర్, తర్వాత అదేవిధంగా హైదరాబాద్ టు కర్నూలు దగ్గర చేరుకోగానే మరో డ్రైవరు చేరుకుంటారు. అయితే ఈ సమయంలో అర్ధరాత్రి కావడంతో డ్రైవరు కాస్త నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది గాయత్రి. శశి, వాళ్ళు సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్తున్నారు సొంత ఊర్లకు. ఆమె డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? చనిపోయిన మహిళ డీటెయిల్స్? ఇప్పటి వరకు చనిపోయిన మహిళ డీటెయిల్స్ తెలియలేదు. అయితే ఆ ప్రయత్నంలోనే మన పోలీసులు ఉన్నారు, కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేపడుతున్నారు. ఆ మహిళ ఎక్కడికి చెందిన అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రము దాదాపుగా అందరూ చిత్తూరు వెళ్లే వాళ్ళే ఉన్నారని తెలుస్తుంది. ఈ సందర్భంలో ఆమె కడపకు చెందిన
మహిళ లేకుంటే చిత్తూరు చెందిన మహిళ అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రము తమ తమ గమ్యస్థానాలకు వేరే బస్సులలో చేరుకున్నారు. అక్కడ నుంచి వెళ్లే బస్సులను ఆపి మిగతా ఎవరైనా సురక్షితంగా బయటపడ్డారో వాళ్ళను వారి గమ్యస్థానాలకు చేర్చారు. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళను స్థానికంగా ఉన్న అంబులెన్స్లలో కర్నూలు ఆసుపత్రికి చేర్చినట్టు సమాచారం ఉంది. గాయత్రి, శశి, అసలు బస్సు యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతానికి ఇప్పటి వరకు యాజమాన్యం అక్కడికి చేరుకోలేదు. వాళ్ళకి తెలిసిన వెంబడి వాళ్ళు బయలుదేరి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు అయితే బస్సు అది యాజమాన్యం అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయలేదు. అది అమెజాన్ జగన్ ఓల్వా బస్సు, అమెజాన్ జగన్ అనే సంస్థకు చెందిన ఓల్వా బస్సు. దీనికి సంబంధించిన యాజమాన్యం హైదరాబాద్ అటు కర్నూలులో ఉంటారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు చేరుకోలేదు. ప్రస్తుతము దాదాపుగా ఒక అరగంట గంటలో యాజమాన్యం అక్కడికి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ.